అందుకనే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు, నేను శ్రమలో ఉన్నా అదే సువార్త. శ్రమలు ఉంటే మారిపోద్ది అనుకోమాకండి. శ్రమలు కలిగిస్తే మారిపోయే సువార్త కాదు, స్థిర సువార్త కాదది. శ్రమలు చూసి భయపడిపోయి వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోమాకండి. అందుకనే కొరింథీయులు రాస్తూ కూడా మాట అంటాడు, అది ఎంత చక్కని మాట. చూసినట్టయితే 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. కొరింథీయులో ఉన్నటువంటి సంఘాన్ని చెప్తున్నాడు, క్రీస్తులో ఉన్నటువంటి సరళత, ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సరళత అంటే సాధారణమైనటువంటి జీవితము, తగ్గింపుతో ఉన్నటువంటి జీవితము. సర్పము తన కుయుక్తి చేత మీకు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి మోసం చేశాడు. అలాగే అపవాది మిమ్మల్ని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు మీరు లేని సమయంలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని పాడు చేస్తారేమని భయపడుతున్నాము. అందుకని మీరు భయపడకుండా ఉండటం కోసం ఆయన భయపడుతున్నాడు. మీరు ధైర్యంగా ఉండి ముందుకు సాగాలంటే వాక్యాన్ని పట్టుకుని అనుసరించండి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళాలి. మనం సరళత నుండి, అంటే సాధారణ జీవనం నుండి మనం తప్పిపోతామేమో అని చెప్పి పౌలు గారు కొరింథీయులు రాస్తూ తప్పిపోతారేమో అని చెప్పి భయపడుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా ఆయనలో ఉన్నటువంటి సరళత నుంచి, ఆయన చూపిన మార్గాన్ని నుంచి తప్పిపోకూడదని బైబిల్ ఇచ్చాడు.